ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు అండి. ఓకే, ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు మీరు మహేష్ బాబు గారికి? మేము ఫస్ట్ నుంచి అండి, మా అబ్బాయి అసలు పోకరి నుంచి డై హార్డ్ ఫ్యాన్స్ మా అబ్బాయి. మీ అబ్బాయి మీరు? మేము మా అబ్బాయితో పాటు మేము కూడా ఫ్యాన్ అయిపోయాం. ఓకే, ఎందుకు మీకు మహేష్ గారు అంటే అంత ఇష్టం? ఎందుకు? యాక్టింగ్ అండి, అసలు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ చాలా బాగుంటుంది. చాలా అందగాడు అసలు సినిమాలో యాక్టింగ్లో కానీ ఇంకా ఆయనకు మించిన అందగాడు ఎవరు లేరని ఫీలింగ్. మహేష్ బాబు గారిని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? గ్లామర్ ఉంటాడు కదా, చాలా ఎలాంటి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూడాలనిపించే అబ్బాయి. అండ్ ఎస్ఎస్ఎంబి రాజమౌళితో 29 సినిమా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? అసలు ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడడానికి ఏముంది, అసలు సినిమా చూసాక ఇంకా మాట్లాడడానికి ఏముండదండి. థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయా? ఫుల్ ఇంకా నైట్ డే మొత్తం ఇంకెవరు ఇంకా ఆ సినిమాకి మించింది ఇంకెవరికి రాదు ఇంకా తెలుగులో. చాలా మంది ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్ది, రాజమౌళి తీస్తానుగా అంటున్నారు. అండ్ మన ఒక జిమ్ములో చేస్తూ చూసాం మనం. ఎలా అనిపించింది మహేష్ గారిని? చాలా ఈగలుగా వెయిటింగ్ చేస్తున్నాం సినిమా గురించి. రాజమౌళికి ఏం చెప్తారు? అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు కదా మరి. అలా ఉంటేనే సినిమా కిక్ ఉంటుందండి చూడాలని. ముందు ముందు అన్నీ తెలిసిపోతే ఇంకేం కిక్ ఉంటుంది, అలా ఉండాలి సినిమా. మహేష్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? మహేష్ బాబు సినిమా ఎంత వేరంగా తొందరగా పూర్తి చేసుకొని ఎంత వేరంగా రిలీజ్ అవుతుందని వెయిటింగ్ ఇక్కడ. ఓకే, సో వాళ్ళ కూతురు సితారా ఉంది కదా, సో ఆవిడలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? సితారా పాప గురించి ఏం చెప్తామండి, అసలు ఒక్కటని ఏం చెప్పగలం. అన్ని మల్టీ టాలెంట్, అసలు తండ్రికి మించిన కూతురు. సో ఆవిడ హీరోయిన్ కావాలని కోరుకుంటారా మీరు? అసలు హీరోయిన్గా అంటే ఆమె ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందో అనేది ఎవరికి తెలియదు కదా. ఆమె మైండ్ సెట్, మహేష్ బాబు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆవిడ అలాగొస్తే బాగుంటుంది.